కొంతమంది అనుకోకుండా యాక్టర్స్ అవుతారు. మరికొంతమంది డాక్టర్లు కాబోయి యాక్టర్లు అవుతారు. ఇంకొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత స్టార్ హీరో హీరోయిన్లుగా పేరు తెచ్చుకుంటారు. కానీ సినీ రంగంలోకి చైల్డ్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపును పేరును తెచ్చుకున్నప్పటికీ వేరే రంగంలో పేరు రాణించడం చాలా అరుదు. పలు సినిమాలలో నటించి క్రేజ్ ఫామ్ను వదిలిపెట్టి ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్గా రాణిస్తున్న హెచ్సి కీర్తన సక్సెస్ స్టోరీని ఇప్పుడు చూద్దాం. భారతీయ సినిమా ఎందరో అద్భుతమైన కళాకారుల్ని అందించింది. తమకంటూ ఓ పేరును తెచ్చుకొని ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. వారి అద్భుతమైన నటన దేశానికి కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టింది. అలాంటి వారిలో ఒకరు హెచ్సి కీర్తన. ఈమె బాలనటిగా తన కెరీర్ను ప్రారంభించి అనేక మంది ప్రముఖ నటీనటులతో కలిసి నటించింది. 32కి పైగా సినిమాల్లో నటించింది. 48 టీవీ షోస్లో కూడా కనిపించింది. కర్పూರದ గొంబె, గంగా యమున, ముద్దిన అలయ, ఉపేంద్ర, కానూరు హెగ్గదాటి, సర్కిల్ ఇన్స్పెక్టర్, ఓ మల్లిగే, లేడీ కమిషనర్, హబ్బా, డోరే, సింహాద్రి, పుత్రి, జనని ఇలాంటివెన్నో ఉన్నాయి. వీటిల్లో మంచి మంచి పాత్రలతో మంచి పేరు తెచ్చుకున్నారు. అద్భుతమైన ఫామ్ కొనసాగుతున్న టైంలోనే చదువుపై దృష్టి పెట్టాలని డిసైడ్ అయింది. దీంతో సినీ పరిశ్రమను విడిచిపెట్టాలని నిర్ణయించుకుంది. దేశానికి సేవ చేయడానికి 15 ఏళ్ల వయసులో సినీ పరిశ్రమను విడిచిపెట్టేసింది. ఐఏఎస్ ఆఫీసర్ కావాలనే తన తండ్రి కల, తన కలను సాకారం చేసుకోవాలని నటన జీవితానికి బై బై చెప్పేసి యూపీఎస్సీకి ప్రిపేర్ అయింది. అయితే తన కళ అంత ఈజీగా సాకారమైతే కాలేదు. 5 సార్లు ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా చివరికి 6వ ప్రయత్నంలో విజయం సొంతం చేసుకుంది. యూపీఎస్సీ పరీక్షలో ఆల్ ఇండియా లెవెల్లో 6వ ప్రయత్నంలో 167వ ర్యాంకును సాధించారు కీర్తన. ప్రస్తుతం కీర్తన కర్ణాటకలోని మాండ్య జిల్లాలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్నారు. గతంలో కీర్తన కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారినిగా కూడా సేవలు అందించి ప్రశంసలు అందుకున్నారు.